2024 సంవత్సరం మే నెల 2వ తారీఖు గురువారం. ఈరోజు గురువారం రోజు అయింది. ఈ గురువారం ఏంటంటే గురువుకి ప్రీతైనటువంటి రోజు. ఈ గురువుకి ప్రీతైన రోజు మనం ఏం చేయాలి? మేష, కన్యా, మిథున రాశులకి గురువు అధిపతి కాబట్టి ఈ రోజున విద్య చెప్పిన గురువుని పూజించాలి. అది కాక మీనరాశి వాళ్ళు కానీ, ధనస్సు రాశి వాళ్ళు కానీ గురువుని పూజించాలి. తర్వాత ఇవాళ నక్షత్రం నవమి తిథి, ధనిష్ట నక్షత్రం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశికి శని అధిపతి. ఈ శనిని కూడా పూజించడానికి చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? గురువారం కాబట్టి అవటం చేత మరి ఏప్రిల్ 2వ తారీఖు గురువారం, మరి క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ నవమి తిథి. ఈ రోజున గురువారం అవటం చేత గురువుని పూజించాలి. గురువు అంటే ఏ విద్య చెప్పే గురువుని వాళ్ళు పూజించాలి. ఇది కాక ఈ గురువు రాశికి ఏ రాశికి అధిపతి? ధనుర్మీనాలకు అధిపతి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు గురువుని పూజించాలి. తర్వాత నక్షత్రం ఏమైంది? ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రం మకర రాశి అయింది. ఈ మకర రాశి వాళ్ళు శనిని కూడా పూజించడం చాలా మంచిది. తర్వాత ఈ రోజున ఎటువంటి పనులు చేయాలన్నా ఉదయం 5:57 నుండి 6:21 వరకు వర్జం. అంటే వర్జం అనగా ఏమిటి? విడువ తగినది. అంటే మనం ఏ పని చేయకూడనటువంటిది. కాబట్టి ఈ రోజున ఏమీ పని చేయకూడని రోజు ఎప్పుడు ఏ టైము? ఉదయం 5:57 నుండి 6:21 వరకు. తర్వాత ఈ రాశి వాళ్ళు ఈ రోజున గురువుని పూజించాలి, శనిని పూజించాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి, తల్లిదండ్రులను పూజించాలి. తర్వాత ఎప్పుడూ కూడా ఇష్టదైవాన్ని పూజించాలి. ఇది ఎందుకు చెబుతున్నాము? రోజు ఏం చేస్తున్నాము? ఒక రోజు కష్టం వచ్చిన రోజే దేవుణ్ణి పూజ చేయడానికి అలవాటు పడ్డాం. కష్టపడ్డ రోజు, కష్టం వచ్చిన రోజు ఆ కష్టం పోతుందని దేవుణ్ణి పూజించడం కాదు. నిత్యకృత్యంలో మనం ఎట్లా సంపాదన కోసం పనిచేస్తున్నామో అదేవిధంగా ఆ రోజు ఆ దేవుణ్ణి, ఇష్టదైవాన్ని పూజించడం, ఆ దేవుణ్ణి పూజించడం, ఇష్టదైవాన్ని పూజించడం, నీకు విద్య చెప్పిన గురువుని తలుచుకోవడం, తల్లిదండ్రులను పూజించడం, ఇది నిత్యకృత్యాలు అంటారు. రోజు చేయదగిన పనులు. ఇది సంధ్యావందనము అంటారు. సంధ్యావందనం అంటే బ్రాహ్మణులు చేస్తారా సంధ్యావందనం? మాకేమిటనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంధ్యావందనం అంటే ఇష్టదైవాన్ని ఏ రోజు దేవుడిని ఆ రోజు పూజిస్తే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. స్వస్తి.